హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమముల కోసం 2 కొత్త పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది. ఇందులో ఒకటి ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథ మహిళలకి 50,000 ఆర్థిక సహాయం సింగిల్ పేమెంట్ కింద అందించబోతుంది. మరి ఈ స్కీమ్ ఎట్లా అప్లై చేయాలి, దానికి ఏమేం కావాలి అనేది క్లియర్గా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం జరిగింది. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి. దానికి సంబంధించిన లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకొక పథకం ఏంటంటే రేవంత్ అన్నక సహారా. ఓకే, ఈ రేవంత్ అన్నక సహారా కింద ఫకీర్లు, దూదేకుల వంటి వెనుకబడిన వర్గాలకు ₹1,00,000 గ్రాంట్స్తో కూడినటువంటి మొపెడ్స్ మనకి గవర్నమెంట్ అయితే అందిస్తుంది. మరి మొపెడ్స్ అంటే ఏంటంటే చాలా మందికి తెలిస్తే ఓకే. మొపెడ్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇటు సైకిల్ కాదు, ఇటు పెద్ద బండి కాదు. సో తక్కువ సామర్థ్యంతో నడిచేటువంటి బండ్లు, ఎలక్ట్రికల్ బండ్లు కావచ్చు, లేకపోతే గేర్ సిస్టమ్ సంథింగ్ కావచ్చు. సో అది ₹1,00,000 వర్త్ ఉంటుంది. అది ఈ రేవంత్ అన్నక సహారా అనే స్కీమ్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం రేవంత్ అన్నక సహారా అనే స్కీమ్కి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, ఏమేం కావాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ ఇట్లా రిలీజ్ చేస్తుంటే అట్లా మనం ఎట్లా అప్లికేషన్ చేయాలి, ఏమేం కావాలి, అర్హతలు ఏంటిది అనేది క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. ఓకేనా, రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్కి మీరు రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ పేరు tgobmms.cgg.gov.in, లేదా ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. అండ్ ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ ఫర్ ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన స్కీమ్కి సంబంధించి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఎవరు, అండ్ ఎక్కడ ఏంటి అనేది కూడా క్లియర్గా వీడియో చేసి వీడియో సెక్షన్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది ఒంటరి మహిళలకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, ఓకే, భర్త లేని వారు ఉంటారు కదా, అండ్ డైవర్స్ అయిన వాళ్ళకి కావచ్చు, అట్లా 50,000 వరకు మనకి గవర్నమెంట్ అయితే ఇస్తుందండి. సో ఒకటే డైరెక్ట్ క్యాష్ ఆర్ చెక్. ఓకే, సో ఇది ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలని క్లియర్గా నేను వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టాను, చూడండి. అండ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇప్పుడు మనం అప్లై చేసేది ఇదిగోండి, ఇదేంటిది చూడండి, రేవంత్ అన్నాక సహారా. ఓకే, సో దీని కింద మనకి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎట్లా అప్లికేషన్ చేయాలో చెప్తాను, చూడండి. సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో దీనికి ఏమేం కావాలి, ఎట్లా అనేది ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. ఇదిగోండి, ఓపెన్ అయిపోయిందా. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ రేవంత్ అన్నాక సహారా మిస్కీనో కే లియే అని ఇక్కడ మనకి పథకం, ఇది 2వ పథకం మనం చేసేది. ఆల్రెడీ మైనారిటీ మహిళా యోజన స్కీమ్ అనేది ఎట్లా చేయాలో చెప్పడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే చూడండి. రైట్, చాలా సింపుల్గా ఉంటుందంటే ఇది ఇక్కడ చూడండి. సో ఇఫ్ ద క్యాండిడేట్ సబ్మిటెడ్ ఎనీ ఫాల్స్ ఆర్ రాంగ్ ఇన్ఫర్మేషన్, అది దానికి సంబంధించింది ఎటువంటి మేము బాధ్యులం కాదని ఇక్కడ నోట్ ఇచ్చాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా ఎంట్రీ చేయండి. రైట్, ఇక్కడ చూడండి, నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఖచ్చితంగా స్పెల్లింగ్ ఎట్లా ఉంటే అట్లనే టైప్ చేయండి ఇక్కడ. ఓకే, సో తర్వాత ఆధార్ కార్డు యొక్క నెంబర్ అనేది ఇక్కడ మీరు రాయండి. ఆటోమేటిక్గా మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే ఇక్కడ బై డిఫాల్ట్గా వస్తుంది. ఒకవేళ రాకుంటే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ కొత్తగా రేషన్ కార్డ్స్ అప్లికేషన్ చేసిన వాళ్ళైతే కనుక వాళ్ళకి మీ ఆధార్ నెంబరు అండ్ ఇక్కడ పేరు, ఆధార్ నెంబర్ కొట్టగానే రేషన్ కార్డు, ఒకవేళ మీకు రేషన్ కార్డు అప్రూవల్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ట్రై చేసి అయితే చూడండి ఖచ్చితంగా. ఓకే, సో మీరు ఏరియా, మీరు విలేజ్ వాళ్ళ, అర్బన్ వాళ్ళ, అర్బన్ అంటే పట్టణాలకు చెందిన వాళ్ళు, రూరల్ అంటే విలేజ్, ఇది మనకు అదే గ్రామాలకు చెందినవారు. ఓకే, సో రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ పెట్టేసుకోండి, మీ ఇష్టం. చాలామంది రూరల్కి సంబంధించిన ఉంటారు కాబట్టి నేను కామన్గా ఇట్లా పెట్టేసిన. సో మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇది ఓన్లీ జెంట్స్ మాత్రమే అప్లికేషన్ చేసేటటువంటి అప్లికేషను, మహిళలు కాదు. సో మహిళలకి ఆడ ఆల్రెడీ ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన స్కీమ్ కింద మనము వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం జరిగింది. చూడండి, వాళ్ళు చూడండి, 50,000 వరకు ఇస్తున్నారు, చూడండి. రైట్, ఇక్కడ అయిపోయింది కదా. సో తర్వాత ఫాదర్ నేమ్ ఎంట్రీ చేశారు కదా. ఫాదర్ నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఎంట్రీ చేయండి. ఇది
1 జనవరి 2025 నుంచి ఉన్నా పర్లేదు, లేకపోతే ఏప్రిల్ 1 నుంచి ఉన్నా పర్లేదు. ప్రజెంట్ అయితే ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఏమి ఇయ్యలేదండి. ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, రైట్. ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ ఉంటే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇవన్నీ స్టార్ మార్క్స్ ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ డెఫినెట్గా ఎంటర్ చేయాలని దాని అర్థం. ఓకే, సో ముందు పెట్టొచ్చు వెబ్సైట్ ఏమైనా అప్డేట్ చేసి, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు గవర్నమెంట్ నచ్చినట్టు వెబ్సైట్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ అయితే లేదు, రైట్. తర్వాత ఇన్కమ్ నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్లో పేరు ఎట్లా ఉందో అట్లా ఇక్కడ మీరు నెంబర్ వేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీకు చదువుకున్న వాళ్ళైతే మీ స్టడీ పరంగా వేయండి, లేకపోతే పాన్ ప్రకారమో ఆధార్ ప్రకారమో వేసేయండి. సో నా సజెషన్ ప్రకారం అయితే పాన్ ప్రకారం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వేసేయండి. ఆధార్ ప్రకారం ఇప్పుడు అందరు అంటున్నారు కాబట్టి ఆధార్ ప్రకారం వేసినా పెద్ద పర్లేదు. అండ్ ఇన్కమ్ ఎంత వేస్తారు అనేది కూడా మీరు ఇక్కడ వేయించుకోండి. ఓకే, సో మీరు ఎంత, మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత మొత్తం కలిసి ఇక్కడ అనుకోండి. ఎక్కువ నాకు తెలిసి దాదాపు 60,000 కంటే ఎక్కువ వేసుకోకండి. కొంచెం మీరు ఒకవేళ ఇన్కమ్ కనుక తీసేది ఉంటే రిక్వెస్ట్ చేయండి. మీ యొక్క పట్టువారి గిరిజవారి ఉంటారు కదా, వాళ్ళని రిక్వెస్ట్ చేసి మొత్తానికైతే 60,000-70,000 లోపు మాత్రమే వేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా, ఇది జెండర్ ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి. ఇది లేడీస్ కాదు, ఓన్లీ జెంట్స్ మాత్రమే, మగవాళ్ళు మాత్రమే ఇది అప్లికేషన్ చేసేటటువంటి అప్లికేషన్. ఓకే, అండ్ కేటగిరీ. సో కేటగిరీలో ఫకీర్ అండ్ దూదేకుల అండ్ అదర్స్ వాళ్ళు ఏమైనా ఉంటే మ్యాక్సిమం ఈ రెండింటికి మాత్రమే. ఓకే, సో ఇందులో మీరు ఈ విధంగా మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళ కేటగిరీ మీరు ఈ విధంగా సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ వేయండి. తర్వాత మీ యొక్క రిలీజన్ వీళ్ళు, ఇది స్కీమ్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్కి కాబట్టి ఇక్కడ రిలీజన్ వాళ్ళ ఒక్కటే మాత్రమే వస్తుంది. ఓకే, అండ్ తర్వాత మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, దీనికి ఈ స్కీమ్కి అప్లికేషన్ చేయాలి అంటే రేవంత్ అన్నాక సహారా మిస్కినో కేలియే పథకంకి అప్లికేషన్ చేయాలంటే ఖచ్చితంగా మగవాళ్ళు అప్లై చేయాలి. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో ఆ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇక్కడ మీరు టైప్ చేసి రాయాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఎప్పుడు ఇచ్చారనేది, డ్రైవింగ్ లైసెన్స్ మీరు ముందు పెట్టుకుంటే దాని మీద డేట్ ఉంటుంది. ఆ డేట్ ఫ్రంట్ ముందో ఉంటుంది. ఆ డేట్ అనేది ఇక్కడ క్యాలెండర్ ద్వారా వచ్చిన దాని ప్రకారం మీరు సెలెక్షన్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికెంట్ యొక్క అడ్రస్, మీ యొక్క డిస్టిక్, ఓకే, అండ్ మీ యొక్క మండలు ఏమొస్తుంది ఏంటిది అనేది ఖచ్చితంగా సెలెక్షన్ చేసుకోండి. నేను ఫార్మల్గా ఇట్లా చూపెడుతున్నా. ఓకే, అండ్ సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీ యొక్క డోర్ నెంబరు అంటే మీ హౌస్ నెంబరు, ఇందులో కూడా మొత్తం పర్ఫెక్ట్గా హౌస్ నెంబర్ మొత్తం రాయండి. హౌస్ నెంబరు, విలేజ్, మండలు, సెల్ నెంబర్, పిన్ కోడ్ నెంబర్తో సహా ఇందులో మొత్తం యాజ్ పర్ ఆధార్ రాయండి. ఓకే, సో ఇక్కడ ఏదున్నా కూడా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఆధార్ ప్రకారం మాత్రమే ఈ బాక్స్లో రాయండి. మరి దీనికి అటాచ్మెంట్ ఫైల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. 50 KB నుంచి 1024 KB వరకు మీరు అటాచ్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకటి ఫోటో అప్లోడ్ చేయాలి. అండ్ 2 డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ కాపీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ 3 వచ్చేసి రిజిస్టర్డ్ అసోసియేషన్ సర్టిఫికేట్ ఆఫ్ స్పెసిఫైడ్ కమ్యూనిటీ ఆఫ్ ఫకీర్ లేదా దూదేకుల అండ్ అదర్ వాలంటరీ ముస్లిమ్స్ మైనారిటీ కమ్యూనిటీ నుంచి వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అసోసియేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈ ఫకీర్స్ అండ్ దూదేకుల వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క రిలీజియన్ నుంచి, వాళ్ళ యొక్క అసోసియేషన్ నుంచి ఖచ్చితంగా వీళ్ళు సర్టిఫికేట్ అయితే తీసుకొని వచ్చి దాన్ని ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా ఈ 3 ప్రజెంట్ అయితే ఉన్నాయి. ఇంకేమైనా అటాచ్మెంట్ చేస్తే గవర్నమెంట్ అప్డేట్ చేస్తే వెబ్సైట్, అవి కూడా మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనం చేసాం కదా, మన దగ్గర ఉన్నాయి అనుకుందాం ఇవన్నీ ఉన్నాయి. సెల్ఫ్ డిక్లరేషన్ కూడా టిక్ మార్క్ చేసేసి ఒకసారి ప్రీవ్యూ చెక్ చేస్తే ప్రీవ్యూ మొత్తం వస్తుంది. ప్రీవ్యూ వచ్చినాక సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టి ఆ ప్రింట్అవుట్ వచ్చేసి మీ యొక్క ఎంపీడీఓ ఆఫీస్లో కానీ లేకపోతే మీ పంచాయతీ కార్యదర్శిని అడగండి. లేకపోతే మీ యొక్క గ్రామ సర్పంచ్ ఎవరైనా అయితే ఉంటారో లేకపోతే ఎంపీడీఓ ఉంటారో వాళ్ళని తెలుసుకోండి. ఎక్కడ ఇవ్వాలో అక్కడ సబ్మిట్ చేయండి. ఓకే, అండ్ అఫ్ కోర్స్ ఆన్లైన్లో కూడా వాళ్ళకి సబ్మిట్ అయినట్టు డాటా వెళ్ళిపోతుంది. కాకపోతే వాళ్ళ ఒకవేళ అడిగితే మాత్రం ఇవ్వండి. ఇంకేమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తుంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ కావద్దండి. ఓకే, సో ఇదిగోండి కొందరికి వీటికి సంబంధించి మనకు అప్లికేషన్ రాకపోయినప్పుడు
ఇక్కడ ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన సంబంధించిన అప్లికేషన్ కావాలంటే ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ సారీ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ రేవంత్ అన్నాక సహారా సంబంధించిన ప్రింట్అవుట్ కావాలన్న సుతా మనకి ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్అవుట్ ఉంది కదా, ఈ హోమ్ పేజ్కి వచ్చి మీరు ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక డీటెయిల్స్ అడుగుతుంది. చూడండి ఇదిగోండి ఇక్కడ స్కీమ్ టైప్ ఉంటుంది కదా, ఈ స్కీమ్ టైప్కి సంబంధించి మీరు సెలెక్షన్ చేసుకోవాలి. ఇట్లా సెలెక్షన్ చేసుకుంటే కొన్ని రకాల డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అడిగిన డీటెయిల్స్ ఎంట్రీ చేసి మనం సెర్చ్ చేస్తే మన డీటెయిల్స్ కూడా మనకి అంటే అప్లికేషన్ కూడా ప్రింట్అవుట్ రావడం జరుగుతుంది. ప్లీజ్ ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి. ఇట్లాంటి రెగ్యులర్ అండ్ అప్డేట్ వీడియోస్, ఎడ్యుకేషన్ వీడియోస్, జాబ్స్ సంబంధించిన వీడియోస్ మీరు పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.